బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు ప్రభాస్. ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు డార్లింగ్. కానీ అవి అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేక బాక్స్ పీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటిలో సాహు, రాధేశ్యామ్, ఆదిపురుషు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే సాహు మూవీ బాక్స్ పీస్ వద్ద బాగానే కలెక్షన్ రాబట్టింది. కానీ టాక్ పరంగా నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఇక అనంతరం వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల రిజల్ట్ ఎలా ఉందో తెలిసిందే. గత ఏడాది విడుదలైన సలార్ చిత్రం ప్రభాస్ అభిమానులకు చాలా సంతోషపెట్టింది. ఎన్నాళ్లకు డార్లింగ్ కటౌట్కు తగిన సినిమా వచ్చిందని అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ అందరి దృష్టి కల్కి 2898 ఏడీ పైనే ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. తాజాగా కల్కి సినిమాలోని ప్రభాస్ గ్లిప్స్ వీడియో విడుదల చేసి అందరినీ కన్ఫ్యూజ్ దూరం చేసింది. వైజయంతి మూవీ మేకర్స్ కల్కి సినిమాను మే 9న విడుదల చేయడం పక్కా అన్నట్టుగా సోషల్ మీడియాతో వీడియో వదిలింది. ఈ గ్లిప్స్లో ప్రభాస్ పాదం మాత్రమే చూపించారు. ఓ బీటుకు ప్రభాస్ కాలు మూవ్మెంట్ చేస్తూ ఉంటుంది. దీనికి టక్కర టక్కరే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు, దాన్ని కామెంట్స్ చేస్తున్నారు.